కర్కాటక రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూన్ నెల 8, 9, 10 తేదీల్లో ముఖ్యమైన 3 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. మీ భవిష్యత్తు మారబోతోంది. అసలు కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? మీ భవిష్యత్తు ఏ విధంగా మారబోతోంది? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మార్పు చెందబోతూ ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అంటే జూన్ నెల 8, 9, 10 తేదీల్లో వీరికి భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యమైనటువంటి 3 శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వింటారు. మీకు మంచి ఫలితాలు, అనుకూలమైన కాలం కనిపిస్తుంది. చేస్తున్న పనులలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాదశ సూర్య బుధులు మేలు చేస్తారు. ఉద్యోగంలో కీర్తి, అధికార యోగం సూచితం. వ్యాపారంలో విజయ అవకాశాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వవద్దు. శివ ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశి వారికి సమయంలో శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు అయితే ఎదురు కావచ్చు. ముఖ్యమైన పనులలో ఆలస్యం కలగవచ్చు. అధికారులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సన్నిధ్యానం కారణంగా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది. మీ జీవితం అయితే పూర్తిగా మారబోతోందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు జీవితంలో చాలా మార్పులు అయితే మీరైతే చూడబోతూ ఉన్నారండి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరు కలిగి ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి. ఈ కర్కాటకం అనగా ఎండ్రకాయ. అది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో అట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం అనేది చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు. ఇది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కూడా కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా పూర్తిగా మారబోతోంది. మీరు జీవితంలో ఊహించిన మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి
వృత్తి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే సానుకూలమైన సమయం కనిపిస్తోంది. కుజుడు 2వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ఆత్మవిశ్వాసం మరియు కార్యదక్షత పెరుగుతాయి. దీని ఫలితంగా మీ పని సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు కొందరికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కూడా లభించవచ్చు. బుధుడు 1వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి కార్యాలయంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారి సమయంలో అనుకూల ఫలితాలు అయితే సాధిస్తారు. కుజుడు ప్రభావం కారణంగా కోపం లేదా ఆవేశాన్ని నియంత్రించండి, లేకపోతే సహోద్యోగులతో సంబంధాలు అనేవి దెబ్బతినవచ్చు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మొదటి 2 వారాల్లో కుజుడు మరియు కేతువు 2వ ఇంట్లో ఉండడం చేత ఆదాయ ప్రవాహం స్థిరంగా ఉంటుంది మరియు గతంలో రావాల్సిన డబ్బులు అయితే అందవచ్చు. అయితే సూర్యుడు మరియు గురుడు 12వ ఇంట్లో ఉండడం చేత గృహోపకరణాలు, ఆరోగ్యము లేదా ప్రయాణాల కోసం ఊహించిన ఖర్చులు అయితే పెరగవచ్చు. శుక్రుడు 12వ ఇంట్లోకి ప్రవేశించడం చేత ఈ నెల చివరిలో ఖర్చులు మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు జూన్ 15 లోపు చేయడం శ్రేయస్కరం. ఎందుకంటే శని మరియు రాహు ప్రభావం చేత ఆర్థికపరమైన నిర్ణయాల్లో కొంచెం ఆలస్యం కూడా జరగవచ్చు. అనవసరంగా ఖర్చులు నియంత్రించడం ద్వారా ఆర్థికపరమైన స్థిరత్వాన్ని మీరు కాపాడుకోండి. రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడంలో కొంచెం జాగ్రత్త పడితే మేలు జరుగుతుంది. కుటుంబ పరంగా ఈ రాశి వారికి సానుకూల సమయం అయితే అందిస్తుందండి. శుక్రుడు 11వ ఇంట్లో ఉండడం చేత మొదటి 3 వారాల్లో కూడా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమావేశాలు జరుగుతాయి. కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది లేదా ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. శని 9వ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధాలు స్థిరంగా ఉంటాయి మరియు మీకు వారి యొక్క మద్దతు కూడా లభిస్తుంది. అయితే కుజుడు 2వ ఇంట్లో ఉండడం చేత 2వ వారం తర్వాత కుటుంబ పెద్దలతో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. కఠినంగా మాట్లాడడం మాని వారి యొక్క భావాలను అర్థం చేసుకోవడం ద్వారా కూడా సమస్యలను అయితే మీరు తగ్గించవచ్చు. కేతు 2వ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సంబంధాల్లో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది. పిల్లల విషయంలో ఆనందం కూడా లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సాధారణంగా అనుకూలంగా ఉంటుందండి. గురుడు 12వ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యంపైన శ్రద్ధ పెరుగుతుంది మరియు ఆధ్యాత్మిక పద్ధతులు, ధ్యానం, యోగా ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుస్తాయి. అయితే నెల చివరి వారంలో శుక్రుడు 12వ ఇంట్లోకి ప్రవేశించడం చేత కంటి నొప్పి, పంటి సమస్యలు లేదా చల్లని ఆహారం కారణంగా గొంతు సమస్యలు అనేవి రావచ్చు. ఎక్కువ చల్లని పదార్థాలు తీసుకోవడం మాని కళ్ళకు తగిన విశ్రాంతి ఇవ్వండి. కుజుడు ప్రభావం కారణంగా ఒత్తిడి లేదా చిన్న గాయాలు రావచ్చు. కాబట్టి ప్రయాణాలలో సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు విశ్రాంతి అనేది చాలా అవసరం అండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.